పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులు బీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా కేటాయించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో బీసీ వాటా బీసీలకే దక్కాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్లోని రమా ఫంక్షన్ హాల్లో బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేగుల ఆదిశేషు ఆధ్వర్యంలో బీసీ మేధో మదన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేషుతో పాటు సుమారు 100 కులాల సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని బీసీల భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. తొలిత జ్యోతిరావు సావిత్రి పూలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా చట్టసభల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రతిపాదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలని ఆయన స్పష్టం చేశారు. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీ జాతి కోసం ఆర్ఎస్ఎస్లో పోరాడుతున్న యోధుడు ఆర్ కృష్ణయ్యను కొనియాడారు. నేడు వందలాది కుల సంఘాలు, నేతలు, మేధావులు ఒకే వేదికపై రావడం శుభపరిణామని అందరూ ఐక్యంగా ఉండి చట్టసభల్లో మన బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సాధించుకోవాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేషు మాట్లాడుతూ బీసీలకు జరిగే అన్యాయాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీలు, కుల మతాలకు అతీతంగా బీసీల ప్రయోజనాలే ధ్యేయంగా జేఏసీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బోడే రామచంద్ర యాదవ్ త్వరలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారని, ఆయన జేఏసీ వెన్నుదన్నుగా ఉంటుందని ప్రకటించారు. బీసీల ఓట్లతోనే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయనే విషయాన్ని పాలకులు మర్చిపోకూడదని, ముఖ్యమంత్రి తన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సదస్సులో బీసీ వెల్ఫేర్ జేఏసీ ముఖ్య నాయకులు ముదిరి నాగరాజు, కల్వకొల్లు దుర్గారావు, బి దేవేంద్ర ప్రసాద్, రుద్రా సీను, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. వ్యూహాన్ని రచించడం కోసమే మేధో మదనాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు ప్రధానంగా ఇక్కడ కూర్చున్నది గడిచినటువంటి సమస్యలు జరిగిన విషయాలు కాదు, జరిగినటువంటి దాని అనుభవానికి సంగ్రహించి దాన్ని ఏ రకంగా అధిగమించాలనేటటువంటి సూచనలు చేసేటటువంటి ఒక వేదిక. ఈ వేదిక మీద జరగవలసింది అది. దీని మీద ముసాయిదా తయారు చేసి జేఏసీకి ఇస్తే దాని ద్వారా మనం రాజ్యాంగబద్ధంగా సాధించవలసినటువంటి హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది స్థూలంగా మనకు సంబంధించిన ఎజెండా. అయితే నేను కొన్ని విషయాలు ఇందులో పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. జాతీయ స్థాయిలో బీసీలకు సంబంధించిన విషయం కానీ, రాష్ట్రాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కానీ దానికి ఉన్నటువంటి అంతర్యం చాలా వేరేగా ఉంది. బీసీల యొక్క హక్కులు భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు సమానంగా చేర్చిన కారణంగా జాతీయ స్థాయిలో బీసీల యొక్క జాబితాకి సంబంధించినటువంటి విషయాల్లో ఒకటి కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా ఉన్న కారణంగా బీసీల యొక్క హక్కులు నిర్ధారించేటటువంటి పరిస్థితి, స్పష్టత లేని పరిస్థితి ఉన్నతో ఈ రకమైనటువంటి పరిస్థితి నాడు ఉత్పన్నమైంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడానికి దానికి తాజాగా తొలిడుగు పడింది ఏంటంటే మన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కావడం ద్వారా దీనికి సంబంధించిన మూలాల ముందు మనం బయటకు రావడం జరిగింది. ఇదివరకు ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఉండేది హక్కు, ఇప్పుడు బీసీ కమిషన్కి ఆ రకమైనటువంటి హక్కు రావడం జరిగింది. రెండవది, అసలు బీసీకి సంబంధించిన జనాభా ప్రాతిపదిక ఏదైతే ఉందో అది స్పష్టత లేదు కారణంగా మనకంతవరకు జాతీయ స్థాయిలో 3 కమిషన్లు ఏర్పాటు చేస్తాం. ఒకటి కాకా కేలేకర్ కమిషన్, రెండోది మండల కమిషన్, మూడోది రోహిణి కమిషన్. కాకా కేలేకర్ కమిషన్ 1954లో తనకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తన శుభ్రంగా చదివి పక్కన పడేసాడు తప్ప అది ఏ రకమైనటువంటి ఉపయోగం మనకి లేకపోయింది. దాదాపుగా మనకి అందులో మనకి ఆనాడు ఇచ్చినటువంటి దాని లెక్క ప్రకారం మనకు ఇచ్చిన సుమారు 1400 క్యాస్ట్ ఇచ్చారు. అందులో 837 కులాలు మోస్ట్ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. రెండో కమిషన్ తర్వాత మండల్ కమిషన్ 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఆ జాబితా ప్రకారం వారు ఇచ్చినటువంటి జాబితా 3473 కులాలు, దానికే 54% జనాభా, 27% రిజర్వేషన్. ఈ రెండింటిని ఆ కమిషన్ ఇచ్చింది. ఇప్పుడు మూడో కమిషన్ రోహిణి కమిషన్, ఇది 5013 కులాలు. దీనికి సంబంధించినటువంటి ఇంకా సూచి రావాల్సి ఉంది. ఇది జాతీయ స్థాయిలో జరిగినటువంటి కమిషన్. రాష్ట్ర స్థాయి
వచ్చేసరికి జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో విడిపడిన తర్వాత మనకు పడినటువంటి కీలకమైనటువంటి కమిషన్స్ అతి కీలకమైన కమిషన్ మొదటి దాంట్లో కమిషన్ ఉంది. అలాగే మన బీసీఎం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న మన బోడే రామచంద్ర యాదవ్ గారికి అలాగే బీసీ వెల్ఫేర్ చేసే అధ్యక్షులు శ్రీ అగ్రి క్లాస్ శిశు గారు కూడా చేస్తూ ఈ రోజున బీసీల ఐక్యత బీసీ మేధో మన సదస్సు హాజరవడమే కాదు మాట్లాడబోయే శ్రీ ఆర్ కృష్ణయ్య గారికి అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు అలాగే బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేష్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ మేధో మదన సదస్సు ఈరోజు పార్లమెంట్ సభ్యుడు సత్యనారాయణ, బీసీవై పార్టీ అధ్యక్షుడు పోరాట యోధుడు రామచంద్ర యాదవ్ గారు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, మాజీ వైస్ ఛాన్సలర్లు, వివిధ సంఘాల నాయకులు అందరూ వచ్చారు. వారిని అందరినీ మేము అభినందిస్తున్నాం. ఇదే సందర్భంగా మనం పోరాటం వల్ల రోజు బీసీలలో బాగా చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటారు. అయితే ఇదే సందర్భంగా ప్రజెంట్ ఇది ఓ సందర్భం కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మహిళా బిల్లు కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం పెడుతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశం లోపల మహిళా బిల్లు ఎందుకు పెడుతున్నారు? మహిళల ప్రాతినిధ్యము తక్కువ ఉన్నది. బీసీ మహిళలను అందులో సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ బీసీలలో ఐకమత్యం రావడానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి స్వయంగా ఎన్నో సందర్భాలు మీరు బీసీలకు కావాలంటే మీరు ఉద్యమించండి, మీరు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఏ ప్రభుత్వమైనా గుర్తిస్తుందని స్వయాన ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంది ఈ రోజు ఉత్సాహంగా యువత నాయకులు ముందుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. వారిని అందరూ నేను అభినందిస్తున్నాను. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీసీలకు సేవ చేయాలి, బీసీలకు సాధించాలి తపనతో డబ్బు ఖర్చు పెట్టుకుని, సమయాన్ని ఖర్చు పెట్టుకుని ముందుకు వస్తున్న నాయకులందరినీ నేను అభినందిస్తూ పార్లమెంట్ లో పెట్టే తొందరలో ఇలా 15, 16, 17 నాడు జరిగే 3 రోజులు జరిగే సమావేశంలో మహిళా బిల్లులో బీసీ మహిళల కోటా ఇవ్వాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి మేమందరం చొరవ తీసుకుంటాం. అదేవిధంగా భాగస్వామ్య పార్టీలు కూడా చొరవ తీసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దలు శ్రీ అంగిరేకుల ఆదిశేషు గారి అధ్యక్షతన విజయవాడలో జరుగుతున్న బీసీ మేధోమదన సదస్సుకు విచ్చేసిన పెద్దలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు బీసీ నాయకులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన బీసీ నాయకులు, మేధావులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ రాష్ట్రంలో బీసీలలో ఉన్న సమస్యలేంటి, బీసీల హక్కుల సాధన కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు, బీసీలకు హామీలు ఇస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు
ఏవైతే విస్మరిస్తున్నారో వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, అదేవిధంగా బీసీలలో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలనే అంశాలపైన మేధో మదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పెద్దలందరికీ కూడా బీసీవై పార్టీ బీసీల అంశంలో బీసీల యొక్క హక్కుల కోసము చేస్తున్న పోరాటం గురించి వివరించి, అదేవిధంగా బీసీ సింహగర్జనలో ప్రభుత్వం ముందుంచిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసము వచ్చే 11వ తేదీ నుండి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన హక్కుల గురించి కావచ్చు, న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసం కావచ్చు, బీసీలను అందరినీ కూడా ఐక్యం తీసుకొని వచ్చి ఏకం చేసి భవిష్యత్తులో ఒక విజయవంతంగా బీసీల యొక్క హక్కులను సాధించుకోవడం కోసం అందరితో కలిసి పనిచేయడానికి రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా ఈ రోజు పెద్దలు నిర్వహించిన కార్యక్రమము ఆర్నిషులు కష్టపడుతూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ బీసీ జాతి కోసమే తన చివరి వరకు పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారు, అట్లాగే మేధావులు ఇప్పుడు దాదాపుగా 100 కులాలకు సంబంధించినటువంటి మరి బీసీ అధ్యక్షులు, కుల సంఘ అధ్యక్షులు కూడా మేధావులు రావటం జరిగింది. అది శుభసూచకంగా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు యువ డైనమిక్ లీడర్ బోడే రామచంద్రయ్య గారు, మరో రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ గారు, తర్వాత మరి ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, డాక్టర్స్, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బీసీ కూడా కోరుకునేది ఏంటంటే బీసీలకు జరిగేటటువంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధమై ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనందరం కూడా ఎవరైతే బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కోసం తమ వంతు కృషి చేస్తున్నారో వాళ్ళకి బీసీ జేఏసీ వెన్నుదన్నుగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతకర్తలు, మేధావులు. వాళ్ళకి రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వాళ్ళ దైలే ఒకటే జయంతో జేఏసీ పనిచేస్తుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి వెన్నంటి ఉండి వాళ్ళ నాయకత్వంలో ఉద్యమానికి మేము పూర్తిగా సహకరిస్తానికి కూడా జేఏసీ ముందుకు వస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా జేఏసీ అసలు ఏర్పాటైందే కృష్ణయ్య గారు సారథ్యంలో అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలని కలిపి ఏర్పాటు చేశాం 19లో. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడైతే మరి బోడే రామచంద్ర యాదవ్ గారు కూడా బీసీల తరఫున మంచి డిమాండ్స్, అంటే గవర్నమెంట్ ఏమైతే గతంలో ప్రకటించిందో వాటి గురించే వారు పోరాటం చేయబోతున్నారు, ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. మేము కూడా తక్షణమే ప్రభుత్వానికైతే ఒకటే చెప్తున్నాం, మరి మీరు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు నిలబెట్టలేదంటే, ఇప్పటి వరకు చేయలేదంటే అంత చిన్న చూపు బీసీలకు పనికిరాదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఓట్లతోనే, బీసీలతోనే అధికారంలోకి వచ్చింది అనేది మాత్రం మర్చిపోకూడదని నేను తెలియజేస్తున్నాను. మరి బీసీల కోసమే ముఖ్యంగా పార్టీ పెట్టి నిరంతరం పోరాటం చేసేటటువంటి రామచంద్ర యాదవ్ గారికి మేము పూర్తి స్థాయిలో మరి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని కూడా నేను ఈ పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తాను. Like, subscribe and press the bell icon for new updates.